హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్ కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ ఇవాళ కూడా మీకు ఒక ట్రేడ్ ప్లాన్ చేసి ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఈ పాయింట్లో నేను బయింగ్ చేయొచ్చు అని చెప్పి ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇక్కడ నుంచి మనం 1:3 ఇక్కడ స్పాట్ చార్ట్ పైన ట్రేడ్ అయితే అచీవ్ చేసాం ఇవాళ. సో నిన్న ఈ పాయింట్లో ఇచ్చాను, ఇవాళ ఈ పాయింట్లో ఇచ్చాను సపోర్ట్ జోన్స్ దగ్గర. సో ఇక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్లో చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో నేను ఇక్కడ ఇది ఎన్నో క్లాక్ 12:20కి ఇచ్చాను. సో దాంట్లో ఒక స్ట్రైక్ ప్రైస్ కూడా సెలెక్ట్ చేసి చెప్పాను నేను మీకు. సో ఇక్కడ 25,950 CE, బట్ ఆప్షన్ ప్రీమియమ్స్ అంతగా ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు. బట్ ఆప్షన్ ప్రీమియమ్స్ కాకుండా స్పాట్ చార్ట్ పైన 1:3 వచ్చింది. ఆప్షన్స్ చార్ట్ పైన మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 20 to 30 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేయగలిగాం, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్లీ మార్నింగ్ నుంచి కూడా ట్రేడ్స్ కానీ అండ్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ ఇంకా జాయిన్ అవ్వకుంటే మీరు జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో రేపు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ స్టిల్ పాజిటివ్లో ఉంది. అండ్ ఇంకా మనకి చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, ఓకేనా. సో రివర్సల్ క్యాండిల్ డైలీ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. అండ్ ఇవాళ న్యూ హైస్ వచ్చేసి 26,000 పైన ఇక్కడ మార్కెట్లో హైస్ ఉన్నాయి, న్యూ ఆల్ టైమ్ హైస్. అండ్ నిఫ్టీ వచ్చేసి పాజిటివ్ ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు డిప్ ఆన్ బై అంటే 25,900 అండ్ 25,850 పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది, ఓకేనా. సో దీనికన్నా కిందికి వచ్చింది అనుకో స్లైట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది నేను డైలీ టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కదా, ఎక్కడ కూడా పుల్ బ్యాక్ లేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ స్లైట్లీ కన్సాలిడేషన్ జరిగి అప్ సైడ్లో బ్రేక్ అయింది. సో ఇక్కడ కూడా ప్రైస్ అనేది సేమ్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళొచ్చు, లేదా మార్కెట్లో ఇక్కడ నుంచి స్లైట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ డౌన్ సైడ్లో రావచ్చు. ఒకవేళ కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఎక్కడి వరకు రావచ్చు అంటే 25,500 or 600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడ మనకి ఆ పాయింట్ ట్రిగర్ అవుతుంది మార్కెట్లో, ఎక్కడ నుంచి మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఈ ఏదైతే పుల్ బ్యాక్ ఉందో దాన్ని మనం క్యాచ్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 25,850, 25,850 బిలో మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దట్టు క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి, ఓకేనా. క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. 25,850 బిలో అండ్ 25,850 or 25,900 పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్గా ఏదైతే ఇవాళ డైలీ క్యాండిల్ హై అండ్ లో ఉందో దాన్ని మార్క్ చేయండి. హై బ్రేక్ చేసింది అనుకోండి, ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లో బ్రేక్ చేస్తే కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేయొచ్చు. సో డౌన్ సైడ్కి వచ్చినప్పుడు 25,600 కానీ ఆ 500 లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. 25,850 కిందికి వస్తే అక్కడ మనం పుల్ బ్యాక్ని ఏదైతే డౌన్ సైడ్ పుల్ బ్యాక్ అండ్ రిట్రేస్మెంట్ని క్యాప్చర్ చేయొచ్చు, పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, లేదా మీరు ఫ్యూచర్స్లో వేస్తే ఇక్కడ నుంచి షార్ట్ ప్లాన్ చేయొచ్చు. 25,700 or 600ని టార్గెట్ చేయొచ్చు నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ పైన, ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ 50లో. నిఫ్టీ 50 స్టిల్ మనం చూసినట్టయితే పాజిటివ్గా ఉంది, కాకపోతే ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, స్ట్రాంగ్లీ అప్ సైడ్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్గా లోస్ అండ్ హైస్ని మార్క్ చేయండి. దోజీ క్యాండిల్ని హైస్ బ్రేక్ అయిందనుకోండి, ఏదైతే ట్రెండ్ ఉందో అది ఇంట్రాడేలో కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే 25,850 బిలో వస్తే అప్పుడు మనకి స్లైట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ 50లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్నింగ్ ఏదైతే నేను షార్ట్ లైవ్ అనాలిసిస్ పెట్టాను, సో దాంట్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాంక్ నిఫ్టీ రిగార్డింగ్. సో ఇంట్రాడేలోనే మీకు ఇంట్రాడేలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పి. సో ఇది మనకి రెసిస్టెన్స్
ఇక్కడ మన 5 minutes చార్ట్ పైనకి వచ్చేసాను. సో అది టెలిగ్రామ్లో కూడా ఉంది, ఇంకా వెళ్ళి చూడొచ్చు మీరు చూడని వాళ్ళు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ నిన్న ఈ జోన్ దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతూ స్లైట్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఈ పాయింట్లో రిజెక్షన్ ఉంది అండ్ ఈ పాయింట్లో రిజెక్షన్ ఉంది అండ్ ఇవాళ ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది. సో ఈ పాయింట్లో ఉన్నప్పుడు నేను క్లియర్లీ చెప్పాను, మార్కెట్ అనేది ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈ పాయింట్కి వచ్చినప్పుడు కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ మనకి చూసినట్టయితే రిజెక్షన్ కనిపిస్తుంది మనకి అండ్ 54,000 లెవెల్ కింద మార్కెట్లో క్లోజ్ అయింది యాజ్ ఆఫ్ నో. సో రేపు మార్కెట్లో ఈ జోన్ ఇంపార్టెంట్. సో రేపు మార్కెట్కి రేపు ఈ జోన్ ఇంపార్టెంట్. 54,200 పైన ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రేపటి ఎక్స్పైరీకి. అండ్ ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అవ్వచ్చు. 54,000 బిలోనే ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ పీఈ సైడ్లో ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. అప్పర్ సైడ్లో డే హైస్ అండ్ ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ని పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి 53,500 ఆర్ 400 వరకు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ సపోర్ట్ జోన్ వరకు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకా కింద డౌన్ సైడ్లో చూసినట్టయితే 53,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. దాని కిందికి వస్తేనే ఎక్కువ సెల్లింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ రావాలి, వచ్చి ఈ పాయింట్ నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకోవాలి. ఓకేనా. సో 53,500 కానీ ఆర్ 53,200 నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్లో స్ట్రాంగ్లీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా మార్నింగ్ ఏదైతే షార్ట్ అనాలిసిస్ లైవ్ అనాలిసిస్ వీడియో ఉన్నానో దాంట్లో కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను. సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా ఈ పాయింట్ అనేది రిజెక్షన్ పాయింట్, మార్కెట్ రెసిస్టెన్స్ పాయింట్, ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని. సో ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే ఇదే పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ మీరు చూసారనుకోండి, ఇది 5 minutes అంటే 5 minutes అరౌండ్ 2:45 టైంలో మార్కెట్ చాలా వాలిటైల్ అయింది. అప్ సైడ్లో 140 పాయింట్స్ మూవ్ అయింది, డౌన్ సైడ్లో దగ్గర -200 పాయింట్స్ జస్ట్ 10 minutesలో మార్కెట్ వచ్చేసింది. ఓకేనా. 10 minutesలో ఎక్స్పైరీ కాబట్టి ఇంత వాలిటైల్ మూవ్ వచ్చింది. సో 2:45 టైంలో. సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫిన్ నిఫ్టీ వెళ్ళాలి అనుకోండి. సో ఇది లెవెల్స్ కింద ఉండాలి, అంటే ఈ లెవెల్స్ కింద ఉండాలి మార్కెట్. 24,850 బిలో ఉంటే మార్కెట్ కొద్ది ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అప్ టు 24,700 ఆర్ 750 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకోలేదు అనుకోండి ప్రాఫిట్ బుకింగ్లో 24,750 ఆర్ 700 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోకుంటే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఏదైతే ఇవాళ డే లోస్ ఉందో ఆ డే లోస్ కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ టార్గెట్ 24,750 700 అండ్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయండి. అండ్ మార్కెట్ ఇక్కడికన్నా ఇంకా డౌన్ సైడ్ వెళ్తుంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇది సపోర్ట్ లెవెల్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్లేస్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో ప్రతిదీ కూడా మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా బుల్లిష్లోనే ఉంది. సో ట్రెండ్ అనేది బుల్లిష్లోనే ఉంది. కాకపోతే ఏదైతే ఇంత స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్లో వచ్చిందో దాంట్లో అట్లీస్ట్ కొద్దిగా మార్కెట్ అనేది రిట్రేస్ కావాలి. అట్లీస్ట్ ఒక 50% మార్కెట్ రిట్రేస్ అయ్యింది అనుకోండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో సేమ్ కేసు ఫిన్ నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే ఎటువంటి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ రాలేదు. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా ఇక్కడ మార్కెట్ 53,200 కానీ ఆర్ 53,000 లెవెల్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. డిప్ ఆన్ బై వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఎగ్జాక్ట్లీ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ అక్కడ నుంచి రికవరీ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఈ పాయింట్లో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి సో మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. అండ్ డౌన్ సైడ్లో అప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు 53,000 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి ఇంట్రాడేలో, దెన్ అప్పుడు ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను అది ఇంట్రాడేలో గైడ్ చేస్తాను మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్లో, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. సో మీరు ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో ఇక్కడ క్లియర్లీ నేను అంతా కూడా గైడ్ చేస్తూ ఉన్నాను. అండ్ చేసినా కూడా స్టిల్ మీరు ఇక్కడ నేను ఓట్స్ ఏదైతే పెడుతున్నాను పోలింగ్ కూడా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. ఈవెన్ 500 పీపుల్ ఇక్కడ చూస్తున్నారు బట్ ఓట్స్ మాత్రం 148 వచ్చాయి. దీంట్లో 27%
ప్రాఫిట్స్ బుక్ చేశారు, ఏదైతే ట్రేడ్ ఇవ్వాలని నేను సజెస్ట్ చేశానో దాంట్లో, అండ్ 73% మెంబర్స్ ఆర్ అబ్జర్వ్ చేశారు. ఈవెన్ ఏదైతే వీడియో చేస్తున్నాను యూట్యూబ్లో కూడా వెరీ లెస్ పీపుల్ కమెంట్ చేస్తారు, వెరీ లెస్ పీపుల్ లైక్ చేస్తారు. అట్లీస్ట్ మీరు లైక్స్ అండ్ కమెంట్స్ షేర్స్ ఎక్కువగా చేస్తే మన తెలుగు పీపుల్ అందరికీ కూడా మన వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది అండ్ యూట్యూబ్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ అది మీరు చేయండి. సో నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నానంటే మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ప్లీజ్ అది ఇవ్వండి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా కోసం, సో అక్కడ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 26,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 94,700 లెవెల్ రెసిస్టెన్స్, 25,900 800 లెవెల్ సపోర్ట్ లెవెల్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ స్లైట్లీ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది 25,700 లెవెల్ దగ్గర, బట్ ఇక్కడ మనకి 25,900 లెవెల్ దగ్గర 93,000 ఉంది సపోర్ట్, అండ్ ఇక్కడ 94,000 సిమిలర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. కొద్దిగా మార్కెట్ అనేది 25,900 800 కిందకి వస్తే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్లో 26,000 పైనే మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్ రెసిస్టెన్స్ యాజ్ పర్ డేటా, అండ్ డౌన్ సైడ్లో 25,900 అండ్ 25,800 సపోర్ట్ లెవెల్స్ యాజ్ పర్ డేటా నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ 54,000 లెవెల్ 90,000 ఇక్కడ యాడ్ అయింది, 54,000 ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చూసినట్టయితే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క రేపు యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 94,000 లెవెల్ రెసిస్టెన్స్, అదేవిధంగా 94,000 ఏదైతే మనకి ఓఏ ఉందో 54,000 లెవెల్ దగ్గర అది రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్లో 53,500 లెవెల్ సపోర్ట్ లెవెల్, 31,000 ఓఏ యాడ్ అయింది. సో అప్పర్ సైడ్లో 54,500 రెసిస్టెన్స్, 65,000 ఓఏ యాడ్ అయింది. సో ఇక్కడ ఇంట్రాడేలో మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైన ఫోకస్ చేయాలి. ఓకేనా, సో ఆల్రెడీ నేను డేటా కూడా షేర్ చేస్తూ ఉంటాను, అది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. నేను ఇంట్రా డేలో టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే ఓఐ డేటా షేర్ చేస్తానో, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ షేర్ చేస్తానో అది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ది, అంటే ఇంట్రాడేలో ఏదైతే చేంజెస్ అవుతుంటుందో డేటాలో ఆ డేటా షేర్ చేస్తాను. సో మీరు ఇంట్రాడేలో చూసినప్పుడు కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి. సో ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కన్నా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కొంచెం అక్యురేట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. యాజ్ ఆఫ్ నో 54,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 54,500 రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో 53,500 సపోర్ట్ లెవెల్. అండ్ మనం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో అన్నీ కూడా యూరోపియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత, యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. సో స్టిల్ ఇంకా కూడా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.